ఛానల్ శ్రీవల్లి బ్లాగ్స్. హాయ్ హాయ్ చెప్పు హాయ్ పండుగని చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ కొంచెం హాయ్ బుడి. హాయ్ బుడి హాయ్. సో మా అమ్మగారు వాళ్ళందరూ వచ్చారు మా ఇంటికి కడప. సో కడపలో మొత్తం తిరుగుతున్నాము. డే 1 ఇవాళ ఫస్ట్ గండికి వెళ్తున్నాము. గండి నుండి వట్టిమిట్ట ఇంకా దేవుని గడప అలా కొన్ని గుళ్ళు చూస్తాము. ఈ వీడియోలో మీకు అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే గండి టెంపుల్కి వచ్చాము. గండి టెంపుల్ పులివెందులకి 37 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే 50 మినిట్స్ పడుతుంది. ఇక్కడ హనుమంతుడిని వీరాంజనేయ స్వామి అని పిలుస్తారనమాట. ఇక్కడ పాపాగ్ని రివర్ కూడా ఉంటుంది. పురాణాల ప్రకారం ఇది వాయుక్షేత్రం అని కూడా అంటారనమాట. పూర్వం త్రేతాయుగంలో రాముడు రావణుడిని హతమార్చి లంక నుండి అయోధ్యకి తిరిగి వెళ్తున్నప్పుడు ఈ ప్రదేశానికి వచ్చారంట. ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు వాయుదేవుడు అంటే హనుమంతుడి తండ్రి ఈ ప్రదేశాన్ని మొత్తం బంగారు పుష్పాలతో అలంకరించి రాముడు విశ్రాంతి తీసుకోవడానికి మొత్తం ఏర్పాటు చేశారంట. రాముడు విశ్రాంతి తీసుకున్నాక తిరిగి వెళ్తున్నప్పుడు ఒక రాయి మీద హనుమంతుడి బొమ్మని గీశారంట. అలా బాణంతో హనుమంతుడి బొమ్మ గీసినప్పుడు ఎడమ చేయి చిటికిన వేలు గీయలేదన్నమాట. తర్వాత వ్యాసరాజు ఆ హనుమంతుడి బొమ్మని చెక్కడానికి ప్రయత్నించి ఎడమ చేయి చిటికిన వేలు కూడా పెట్టడానికి ప్రయత్నిస్తే అక్కడ రక్తం వచ్చిందంట. అందుకే ఈ గుడిలో ఆంజనేయ స్వామికి ఎడమ చేయి చిటికిన వేలు ఉండదు. ప్రస్తుతం అయితే ఈ గుడి ఇంకా బాలాలయమే ఉంది. మెయిన్ టెంపుల్ కడుతున్నారనమాట. ఈ గుడి దర్శనం అయిపోయాక మేము గండి నుండి మళ్ళీ కడప స్టార్ట్ అయ్యాము. కడపలో దేవుని గడప, వంటిమిట్ట, పుష్పగిరి ఇవన్నీ కూడా పాత టెంపుల్స్ అన్నమాట. అంటే త్రేతాయుగం నాటివి ఆ టెంపుల్స్. సో అవి చూడడానికి స్టార్ట్ అయ్యాం. దేవుని గడప, దీన్ని పాత గడప అని కూడా అంటారు. దీన్ని తొలి గడప అని కూడా అంటారు. తొలి గడపలో గడప వర్డ్ నుండి కడప వచ్చిందనమాట. ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అంటే తిరుపతి వెంకన్న స్వామి టెంపుల్కి ఇది తొలి మెట్ అనమాట. అంటే ఫస్ట్ ఎంట్రీ. కడపలో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఈ తొలి గడప చూసుకొని తర్వాత తిరుపతి వెంకటన్న స్వామి టెంపుల్కి వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి మనకి లక్ష్మీదేవి దర్శనమిస్తారు. తర్వాత లక్ష్మీదేవి టెంపుల్ దగ్గర మనకి పైన బంగారు బల్లి, వెండి బల్లి, కంచులో ఎలా ఉంటాయో ఇక్కడ పంచలోహాలతో అవి కూడా కనిపిస్తాయి. దేవుని కడప దర్శనం అయిపోయాక వంటిమిట్ట స్టార్ట్ అయ్యాము. వంటిమిట్ట కడపకి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ కోదండరామ స్వామివారు ఉంటారనమాట ఆలయంలో. ఈ టెంపుల్ని వంటుడు మిట్టుడు అనే 2 దొంగలు రామభక్తులుగా మారి ఈ టెంపుల్ని నిర్మించారనమాట. ఈ టెంపుల్లో మనకి రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు మాత్రమే కనిపిస్తారు మెయిన్ ఆలయంలో. అంటే హనుమంతుడు ఉండరనమాట. ప్రతి రాముల వారి టెంపుల్లో కింద హనుమంతుడు ఉంటాడు, కానీ ఈ టెంపుల్లో ఉండరు. ఎందుకంటే త్రేతాయుగం స్టార్టింగ్లో రాముడు ఇంకా హనుమంతుడిని కలవక ముందు జాంబవంతుడు ఒక శిల మీద లక్ష్మణుడిని, రాముడిని, సీతాదేవిని చెక్కారనమాట. ఇప్పటికీ అవే ఉంటాయి విగ్రహాలు. అందుకే ఈ టెంపుల్ మెయిన్ గర్భాలయంలో మనకి హనుమంతుడు కనపడడు. తర్వాత మనకి హనుమాన్ టెంపుల్ని కూడా ఎదురుకుండా కట్టారు. అది కూడా మెయిన్ గర్భాలయంలో రాముడు విగ్రహం ఉంటుంది కదా, ఆ కాళ్ళకి సమానంగా హనుమంతుడి మొహం ఉంటుందన్నమాట. వంటిమిట్ట అయితే చాలా బాగుంది దర్శనం అయిపోయాక ఇప్పుడు మళ్ళీ కడపకు వచ్చాము ఫుడ్ తినడానికి సితారా రెస్టారెంట్కి. కడప వచ్చి ఒంటిమిట్ట దర్శనం అయిపోయాక ఇలా సితారా గ్రాండ్ అని హోటల్కి వచ్చామన్నమాట ఫుడ్ తినడానికి. హోటల్ అయితే చాలా నీట్గా ఉంది. ఫుడ్ తినేసాక మళ్ళీ కడప నుండి పుష్పగిరి స్టార్ట్ అయ్యాము. కడప నుండి పుష్పగిరి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది కూడా చాలా పాత టెంపుల్ అనమాట. త్రేతాయుగం నాటి టెంపుల్స్ ఇవన్నీ. ఇక్కడ టెంపుల్లో చెన్నకేశవ స్వామి అలాగే ఉమామహేశ్వర స్వామి అంటే శివుడు, విష్ణువు ఇద్దరు దర్శనమిస్తారనమాట. చాలా రేర్గా ఉంటాయి శివకేశవ క్షేత్రాలు. అలాంటి
టెంపుల్స్లో ఇదొక టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఎదురకుండా పెన్నా నది కూడా ఉంటుంది. పెన్నా నదిలో మునిగి తేలితే యంగ్గా అవుతారని ఉంటుందన్నమాట. దాని హిస్టరీ వచ్చి గరుత్మంతుడు తన తల్లి దాస్య విముక్తి కలిగించడానికి ఇంద్రుడితో పోరాడి అమృత భాండాన్ని తీసుకుని వస్తాడనమాట. అమృత భాండాన్ని తీసుకుని వస్తూ ఉంటే ఇక్కడ నదిలో 2 చుక్కలు పడతాయి. అందుకే ఈ నదిలో మునిగి తేలితే యంగ్గా మారిపోతారు అని అంటారనమాట. కానీ అందరూ అలా యంగ్గా మారిపోయి వాళ్ళకి చావు లేకపోతే సృష్టి ఎలాగో తెలియక దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకి మొరపెట్టుకుంటే విష్ణుమూర్తి గరుత్మంతుడిని ఒక పెద్ద కొండ కింద మారి ఈ నదిని కప్పట్టమంటారనమాట. అలా గరుత్మంతుడు ఒక పెద్ద కొండ కింద మారిపోయి నదిని కప్పెట్టడానికి ట్రై చేస్తే అది ఒక పువ్వులా మారిపోయి ఆ నది మీద తేలిపోయిందనమాట. అందుకే ఈ టెంపుల్కి పుష్పగిరి అని నేమ్ వచ్చింది. ఈ గుడిలో విగ్రహాలన్నీ కృతయుగంలో స్వయంభూగా వెలిసినవి అన్నమాట. త్రేతాయుగంలో రాముడు కూడా ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ శివుడిని ప్రార్థించి ఆ పువ్వుల్ని నదిలో వేస్తారనమాట. అలాగే దీన్ని కాశీ సమాన క్షేత్రం అని కూడా అంటారనమాట. అంటే కాశీకి వెళ్ళలేని వాళ్ళందరూ ఈ గుడిలో లింగాన్ని దర్శించి నదిలో స్నానం చేస్తే కాశీకి వెళ్ళిన పుణ్యం వస్తుందన్నమాట. సో అదండి డే 1 కడప ట్రిప్లో 4 టెంపుల్స్ విజిట్ చేసాము. మీకు అవన్నీ కూడా చూపించాను. టెంపుల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా అందరూ చూడాల్సిన టెంపుల్స్. అలాగే డే 2 ఆఫ్ కడప త్వరలో అప్లోడ్ చేస్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.